మొదటి కొరింథీయులు 15 ఫ్రమ్ వర్స్ 35. మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. అంటే ఇదే మాంసం ఇప్పుడు మాంసమా, తర్వాత రాబోయే మాంసమా? రక్త మాంసం స్వతంత్రించుకోవు కదా. అంటే ఏం స్వతంత్రించుకోవు? ఈ భూమి మీద ఉండే కోరికలు, చెడ్డతనము, మరణించే ఈ యొక్క పాప సంబంధమైనటువంటి ఈ శరీరం ఉండదంట, మహిమ శరీరం ఉంటుందంట. ఎంతమందికి అర్థమైంది అది? ఓకే. భూమి మీద తండ్రి యేసుని చూసి ఏమన్నాడంట, ఈయన నా ప్రియకుమారుడు, నేను నీ యందు. ఈ లోకమంతా కలిపి ఆయన సిలువేసేశారు, కానీ ఆయనకి ఒకే ఒక్క వ్యూ పడ్డది తండ్రి నుంచి. వీళ్ళందరూ సిలువేసేశారు. తొదకు అన్ని నామముల కంటే ప్రతి మోకాలు మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము ఇదంతా వేరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఇక్కడ శాంపుల్గా 3 రకాల మహిమలు చెప్తున్నాడు. ఇప్పుడు వరాలు ఎన్ని ఉన్నాయి? 9 కొరింథీయుల ప్రకారం. హెబ్రూల ప్రకారం ఎన్ని ఉన్నాయి? సరే, ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? కొరింథీయులు. కాబట్టి ఇక్కడ మహిమలు ఎన్ని రకాల మహిమలు చెప్తున్నాడు? 3 రకాలు. సూర్యుని మహిమ, చంద్రుని మహిమ, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. ఆగండి, మృతుల పునరుద్ధానమును నువ్వు ఇక్కడ చేసిన దాన్ని బట్టి నీకు అక్కడ క్యాడర్ వచ్చింది, యుగ యుగములు ఉండే క్యాడర్. మీలో కొంతమంది అబ్రహాము యొక్క రోలో కూర్చోవచ్చు. అక్కడ చాలామంది కూర్చున్నారు. శిష్యులందరూ కూర్చున్నారా లేదా? మీరందరూ కూడా ఆ రోలో కూర్చుందరు గాక. స్ట్రైవ్ ఫర్ దాట్, హోల్డ్ ఆన్, హోప్ ద బెస్ట్. రైట్, కమ్ ఆన్, లెట్స్ గో టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేంతో ఉందంట? శక్తి. శక్తి. సో దెర్ ఈజ్ పవర్ ఇన్ యూ. ఎందుకు ఈ పవర్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకంటే నీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి. చనిపోతానేమో అని భయం ఉంది. నేను బ్లెస్ అవుతానా? ఈ అప్పులు తీరతాయా? నా పిల్లల్ని చదివించుకోగలనా? ఫీజులు కట్టగలనా? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయగలనా? భయం ఉంది. ఒక ఇల్లు కొనుక్కోగలనా? అప్పుడు దాకా నేను బతుకుంటానా? ఈ షుగర్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది, థైరాయిడ్ పెరిగిపోయింది, నేను చచ్చిపోతానా, బతుకుతానా? నా కూతురు పెళ్ళైనా చూస్తానా? అనేక భయాలు ఉంటాయి. నా వ్యాపారం లాభాల్లో ఉంటుందా, నష్టాలు ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, పోతుందా, నా పిల్లలు సెటిల్ అవుతారా, అవరా? అనేకమైన భయాలు, వేదనలు, బాధలు. నీకు అర్థం కావట్లే ఎలాగా అని. అందుకే దేవుడు ఏం చేశాడంట? నీ లోపల ఏం పెట్టేశాడంట? శక్తి. నీలో ఏదేదైతే నా వల్ల కాదని భయపడుతున్నావో వాటన్నిటి మీద ఈ శక్తిని ఉపయోగించి దేవుడు విజయాన్ని ఇస్తాడంట. సో దేవుని రాజ్యపు శక్తి ఎవరిలో పెట్టేశాడంట? నీలో. ఈ రోజు నుంచి ఆ శక్తి బయటకు వచ్చిన గాక. దెర్ ఈజ్ పవర్. మత్తయి సువార్త 11:12. బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొని. బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. ఎప్పుడు వరకు యేసు ప్రభువారు సిలువలో మరణించి అన్నిటి మీద విజయం పొందే వరకు పరలోక రాజ్యము ఎలా పట్టబడుతుందంట? బలాత్కారముగా పట్టబడుతుందంట. అయితే ఎప్పుడైతే క్రీస్తు చనిపోయాడో, ఏదైతే నిన్ను హింస పెడుతుందో, ఏదైతే నీకంట బలంగా ఉందో, దాన్ని కట్టేయడానికి నీకు దేవుడు సామర్థ్యం ఇస్తాడంట. దాన్ని కట్టేసి దాన్ని దోచుకొని సమృద్ధిగా జీవించడానికి. సో దేవుని రాజ్యము నీలో ఎందుకుంది? ఏదైతే నేను చంపేద్దాం అనుకుంటుందో దాన్ని కట్టేస్తావంట. ఈ రోజు నుంచి ఆ వ్యాధిని కట్టేస్తావు. ఆ వ్యాధి ఉంటుంది కానీ నేను చంపదు. ఎంతమందికి అర్థమైంది? ఎస్. అంటే దేవుని రాజ్యం దేంతో కూడుకొని ఉంది? శక్తి. యేసు ప్రభువారు బలవంతుడిని ఏం చేశాడంట? బంధించాడంట. హీ హ్యాస్ బౌండ్ ద స్ట్రాంగ్ మ్యాన్ సో దట్ హీ కెన్ సెట్ యూ అండ్ మీ ఫ్రీ. దేర్ ఈస్ పవర్ దట్ ద లార్డ్ వాంట్స్ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ యూ. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుందా? నీ లోపల నుంచే వస్తుంది. ఎందుకంటే లూకా 17:21 ప్రకారం దేవుని రాజ్యం ఎవరిలో ఉంది? మీలోనే ఉంది. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఇన్ యూ. రైట్ నౌ 103వ కీర్తన 19వ వచనము. 103rd Psalm 19. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన దేని మీద చేస్తానంటే రాజ్య పరిపాలన?
అన్నిటి మీద. అందుకని ఆయన ఏం చేశాడు? దేవుని రాజ్యాన్ని నీలో పెట్టి ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో దాన్ని నీవు అధిగమించాలని ఆయన నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడంట. ప్రతిసారి సంఘానికి వచ్చేలా వాక్యం వింటున్నప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టేది తగ్గిపోయి ఆధిపత్యంతో ఇంటికి వెళ్తావు. నువ్వు దేని విషయమై అయితే భయపడుతున్నావో వాటన్నిటి మీద దేవుడు నీకు విజయం ఇచ్చి తీరుతాడంట. బికాస్ హీ రూల్స్ ఓవర్ ఎవ్రీథింగ్. మార్కు సువార్త 4:30-32. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము. ఆగండి, మీరందరూ దేవుని రాజ్యాన్ని అంగీకరించారు. సరే, ఎలా ఏం చేస్తుంది, ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఏ ఉపమానముతో దాన్ని ఉపమించదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే, కానీ ఏముంది, నమ్మకమే కదా, ఒక మాటే కదా. యేసు దేవుడు ఒప్పుకుంటే దేవుని రాజ్యం వచ్చేస్తాడు. ఇట్స్ సమ్ వెరీ సింపుల్. ఇంతే. నీకు డిగ్రీ రావాలంటే కష్టపడాలి, డాక్టర్ అవ్వాలంటే కష్టపడాలి, ఇంజనీర్ అవ్వాలంటే కష్టపడాలి. కానీ ఇది చాలా సింపుల్, బట్ యట్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఈజ్ ద మోస్ట్ సింప్లెస్ట్ థింగ్. అంటే ఇంత గొప్ప రక్షణని ఎంత సులువు చేసేసాడు ఆయన. నీవు యేసు దేవుడని హృదయంలో ఒప్పుకొని, హృదయంలో నమ్మి, నోటితో ఒప్పుకుంటే ఏమైపోయావంట? రక్షింపబడిపోయావు. దేవుని రాజ్యము నీలోకి వచ్చేసింది. రైట్, చూద్దాం. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద విత్తనములన్నిటికంటే చిన్నదే, కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును, కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అనెను. నువ్వు అనుకోవచ్చు, నేను 10-15 ఏళ్ళ నుంచి నాకేం జరగలేదు అని. ఇప్పుడు అది పెద్దదైంది. ఇప్పుడు ఆ కొమ్మలు మంచి కాపు కాస్తాయి. కొంతకాలం వరకు నీకేం రాదు. అలాగని అందరూ, అందుకే చాలామంది ప్రార్థన ఆపేస్తారు, బైబిల్ చదవడం ఆపేస్తారు. నాకేం రావట్లేదు, ఏం జరగట్లేదు. కరెక్ట్గా పంట టైంకి మొత్తం పోగొట్టేసుకుంటాం. పెద్దదై కొమ్మలు వేయను గనుక ఏంటంట? ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు. ఆకాశ పక్షులు వచ్చి, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇప్పుడు విత్తువాడు విత్తుకుంటా పోయి త్రోవ పక్కన పడితే ఏం పట్టుకెళ్ళిపోతాయంట? పక్షులు. ఆకాశం నుంచి వచ్చిన పక్షులు పట్టుకెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఇది పెద్దదైందో ఈ పక్షులు కాదు, ఆకాశ పక్షులు కూడా పట్టుకెళ్ళవంట. వచ్చి దాని నీడను ఉంటాయంట. అంటే ఏంటి? యు ఆర్ గ్రేటర్ దెన్ యువర్ ఎనిమీ. ఎప్పుడైతే నీ ఎన్ని కష్టాలున్నా దేవుణ్ణి అలా పట్టుకుంటావో ఒక స్టేజ్లో నీ శత్రువు కంటే నేను బలవంతుడు చేసేస్తాడంట. ఇది ఎవరి ద్వారా? నీలో ఉండే దేవుని రాజ్యము ద్వారా. యు సీ దట్ నా. అందుకే ఎవరినైనా విడిచిపెట్టండి, కానీ ఎవరిని విడిచిపెట్టకూడదు? యేసుని విడిచిపెట్టకూడదు. ఒకవేళ నీ తల్లి, తండ్రి, పిల్లలు, అన్నదమ్ములు అందరూ దూరం అయిపోయారు, అయినా యేసుని పట్టుకున్నావు అనుకో, యోసేపు లాగా వాళ్ళందరూ నీ దగ్గరికే వచ్చి తీరుతారు. ఎందుకు? ఆ చిన్న దర్శనము, విత్తనము మహావృక్షమై యోసేపు వీళ్ళందరూ వెళ్ళి ఆయన కొమ్మల మీద వాలారు. నువ్వు దేవుని మీద కేంద్రీకరించావనుకో, నువ్వు ప్రార్థనలో గడిపావనుకో, వాళ్ళు వచ్చి దే విల్ లాడ్జ్ ఆన్ యువర్ థింగ్స్. నీలో దేవుని రాజ్యం ఎంత గొప్పదని చెప్తున్నాడు దేవుడు. ఈ రోజు నుంచి ఆ రాజ్య ప్రత్యక్షమవును గాక. సంబడి సే, లెట్ ద కింగ్డమ్ కమ్ అవుట్. నాలో ఉండే రాజ్యం ఆ బయటికి రా అనండి. Yeah, God's going to do it. అది దేవుని రాజ్యం. హెబ్రీయులు 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. ఈ రాజ్యం ఏంటంట? వి రిసీవ్ ఎ కింగ్డమ్ విచ్ కెనాట్ బి మూవ్. అది బయటికి రాదు, దాన్ని ఎవరు దొంగిలించలేరు, ఎవ్వరేం చేయలేరు. అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆ రాజ్యం నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటుందంట. మొదటి దినవృత్తాంతములు 29:11. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. Thine, O Lord, is the greatness and the power and the glory and the victory and the majesty. For all that is in the heaven and earth is thine. Thine is the kingdom, O Lord. Okay? O Lord, thou art exalted as head above all. నీవు తలవలే అందరికంటే ఏమయ్యావంట? హెచ్చింపబడ్డావంట. సో ఆయన హెచ్చింపబడ్డాడంట. ఎలాగా? తలలాగా. ఆయన తల అయితే మనం ఎవరు? తల హెచ్చింపబడితే శరీరం కూడా ఏమవుతుంది? దేవుని రాజ్యము తొదుకు నిన్ను ఇలా హెచ్చిస్తుందంట. అందుకే నీలో ఏమిచ్చాడు? దేవుని రాజ్యం. ఇప్పుడు దాకా ఎవరైతే అవమానాన్ని, బాధని, నిందని
సిగ్గుని భరిస్తూ నేను ఇంత చేస్తున్నా, నా జీవితం ఎందుకు ఇలా అవమానకరంగా ఉంది అనుకున్న వారికి ఈ రోజు నుంచి హెచ్చింపు ఆరంభమవును గాక. యేసుప్రభు వారు 30 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు, ఎవరు గుర్తుపట్టలేదు ఆయన్ని. ఆయన అద్భుతాలు చేసిన తర్వాత ఊరు వెళ్తే ఆయన ఏమంటారు? ఈయన వడ్రంగివాడు కాదా, ఈయన తండ్రి వడ్డంగివాడు కాదా అని ఏయో అంటూ ఉంటారు మాటలు. అయితే ఆయన లూకా 4లో ఒకసారి ఒక మందిరంలోకి వెళ్ళి ఒక బుక్ తెరుస్తాడు. యెషయా గ్రంథంలో అభిషేకింపబడిన ఎన్ని చదివి ఏమంటాడో తెలుసా? లూకా 4. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాడు. అంటే ఏమైంది? ఇప్పుడు ఈ అభిషేకం స్టార్ట్ అవుతుంది, చూసుకోండి అని చెప్తున్నాడు. ఆఫ్టర్ 30 years హిస్ టైమ్ హెస్ కమ్. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరికీ యువర్ టైమ్ బిగిన్స్ టుడే. దిస్ టైమ్ ఈస్ కమింగ్. మేబీ గాడ్ ఈస్ గివింగ్ యూ దిస్ వర్డ్. ఇప్పుడు దాకా వేచి ఉన్నామో, నాకేం జరగట్లేదు అనుకుంటున్నామేమో. యేసయ్య ఇంత గొప్ప దేవుని కుమారుడు, ఏమీ కనపట్టలేదు, ఎవరికీ తెలియదు. ఎన్నో వాగ్దానాలు వచ్చాయి. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో నీకుండే వాగ్దానము నీకు నెరవేరును గాక ఈ రోజు నుంచి. ఇట్ బిగిన్స్ ఫ్రమ్ టుడే. పక్కన చెప్పండి, ఈ వాక్య ప్రకారం నీ వాగ్దానం ఈ రోజు నుంచి ఆరంభమవుతుందని చెప్పండి. ఈవెన్ దో జీసస్ వాస్ ద వర్డ్, హిస్ టైమ్ హ్యాస్ కమ్. అందుకే ఐఎమ్ ఆఫ్టర్ ద కింగ్డమ్, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. 13:33 మత్తయి సువార్త 13:33. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి చూడండి, ఇక్కడ పరలోక రాజ్యాన్ని మళ్ళీ ఎవరితో పోలుస్తున్నాడు? స్త్రీ. చూసారా? తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. కొంచెం పులిసిన పిండి తీసి కొంచెంలో పెట్టి పిండి అంతా ఏమయ్యేటట్టు చేస్తుందంట? పులిసిన పిండి. నీ జీవితంలో ఒకసారి ప్రార్థిస్తే ఎప్పుడో చిన్న అద్భుతం జరిగింది, ఇక్కడ నొప్పి పోయింది. అమ్మయ్య, దేవుడు ప్రార్థన ఆలకించాడు. చిన్న విశ్వాసం, చిన్న అద్భుతం. నువ్వు మారావు, ఒక్కడవే, కొంచెమే విశ్వాసం ఉంది. వాళ్ళందరూ, నీ ఇంట్లో వాళ్ళందరూ నీ విశ్వాసాన్ని తీసేద్దామని చూస్తున్నారు, నేను హింసిద్దామని చూస్తున్నారు. ఓపిక పట్టు, దాన్ని అలాగే పట్టుకుంటే అది ఎంత శక్తి కలిదంటే దేవుని రాజ్యము నువ్వు ఎదిగి వాళ్ళందరూ నీళ్ళు కలిసిపోయేటట్టు చేస్తుందంట. ఇంత పెరిగేస్తే ఆ పాలంతా ఏమైపోతుంది? గిన్నంతా ఏమైపోతుంది? పొద్దున్న లేసేటప్పటికి అంతకుముందు పాలు ఎలా వేసావు, ఇప్పుడు అది దిగాలంటే ఎంతో తీస్తావు? స్పూను. మారిపోయింది. నువ్వు ఏదన్నా చూసి భయపడుతున్నావేమో, నీలో ఉండే రాజ్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండే అన్నిటిని అధిగమిస్తుంది. ద కింగ్డమ్ విల్ టేక్ ఓవర్. నీ మరణాన్ని జీవంగా మారుస్తుంది, నీ పాప జీవితాన్ని పరిశుద్ధంగా మారుస్తుంది. ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్. నీ దరిద్రాన్ని సమృద్ధిగా మారుస్తుంది. ఇట్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. నీ తలంపులు మారుస్తుంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మింగ్ పవర్. అందుకే నువ్వు తక్కువ అని చేయి. డోంట్ అండర్ ఎస్టిమేట్. పక్కనతో చెప్పండి, మనలో రాజ్యం చాలా పవర్ఫుల్ అనండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ ఇస్ వెరీ పవర్ఫుల్. దేవుని రాజ్యం ఎక్కడుంది? మనలో ఉంది. మరి జీవజలాలు ఎక్కడి నుంచి వస్తాయంట? కడుపులో నుండి వస్తాయంట జీవజలాలు. ఓకే, ఈ జీవజలాన్ని 2 రకాలుగా మరి దేవుడు పోల్చాడు. ఒకటేమో దేంతో పోల్చాడు? నుయ్య. ఇంకొకటి దేంతో పోల్చాడు? నది వలె. నీ కడుపులోంచి జీవజాలు ఎలా వస్తాయంట? నదుల వలె. నుయ్య అంటే నువ్వు, నీ కాలనీ. నది అంటే ఎక్కడి నుంచి అంట? నీ కడుపులో నుంచే జీవజలాలు. అయితే మనము ఆదికాండానికి వెళ్ళాం. ఆదికాండానికి వెళ్ళి ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఆదికాండం 7:17. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. ఆగండి, ఆ జలము ఎంతవరకు ప్రవహించిందంట? ఎంతవరకు పెరిగిందంట? భూమి మీద ఉండు గొప్ప పర్వతములన్నీ ఏమైపోయాయంట? అలాగే నీలో ఉండే నీకు ఎంతెంత పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయో నీలోంచి వచ్చే జలాలు అవన్నీ మునిగిపోయేటట్టు చేస్తాయంట. అందరూ నాలో దేవుని రాజ్యం అనండి. యా,
దాని యొక్క అభివృద్ధికి మితి లేదు. అంటే అది విస్తరిస్తూనే ఉంటుందంట, హద్దులు ఉండవంట. నీ పని అయిపోయింది అనుకుంటానే ఉంటావు, కానీ అది విస్తరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే దాన్ని చేసింది ఎవరు? ఎప్పుడైతే యేసుని అంగీకరించావో ఇటువంటి నీలో వస్తుంది. అందుకే నువ్వు అయిపోతుంది అనుకుంటే అవ్వకుండా ఎన్ని సాక్ష్యాలుగా మారుతున్నాయి ఇప్పుడు దాకా 20 ఏళ్ళ నుంచి. చూద్దాం యెషయా గ్రంథం 2:2-4. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము అంత్యదినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము ఏమవుతుందంట? పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అక్కడేమో అవన్నీ ముంచేస్తుంది, ఇక్కడ నీలో దేవుని రాజ్యము వాటికంటే పైగా నిన్ను హెచ్చిస్తుందంట. యు సీ దట్? ఎందుకు పక్షులు ఫ్రీగా వెళ్ళిపోతాయి, అన్నిట్లు పైకి వెళ్ళిపోతాయి దాక్కని. వాటికి అప్పుడప్పుడు ఇంజిన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ ఇంజిన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఈజ్ ఆల్వేస్, ఎందుకంటే ఆయన రాజ్యము కదల్చబడదు, యుగయుగములో ఉంటుంది ఆయన రాజ్యం. ఓకే, ఈరోజు ఏదైతే కష్టంగా అనుకుంటున్నారో దానికంటే హెచ్చుగా నీలో ఉండే దేవుని రాజ్యం నిన్ను హెచ్చించబోతుంది. యు ఆర్ గోయింగ్ టు రైజ్ అబౌవ్ యువర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈరోజు ఏది నీ అతిపెద్ద సమస్య? మరణ భయమా, ఆర్థిక సమస్య, వ్యాధియా, పాపమా, బలహీనత, డ్రగ్సా, త్రాగుడా, సిగరెట్టా, వ్యభిచారమా, నాకు తెలియదు ఏందో నీ కొండ. ఐ డోంట్ నో. జలసీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం, కెరియర్, ఫ్యూచర్, పెళ్ళి అవ్వట్లేదు, పిల్లల, ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఈరోజు దానికంటే హెచ్చుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, విల్ దట్ బి అ ప్రాబ్లం టు యూ? సో ఇట్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్ అబౌవ్ యువర్ హైయెస్ట్ ప్రాబ్లం. హౌ డస్ ద కింగ్డమ్ ఆపరేట్? ఎలా పనిచేస్తుంది దేవుని రాజ్యం? మత్తయి 16:19, మాథ్యూ 16:19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింప. గాడ్ గివ్ యు ఎ కీ. తాళపు చెవులోనండి, రాసుకోండి. కీస్ నెంబర్ 1, ఏదైనా ఒకటి సాధ్యము ప్రభువా ఇది చెయ్యి అని ప్రార్థించడం ఒక తాళపు చెవి. ప్రేయింగ్ ఫర్ ద ప్రాబ్లం. ఎవరైనా కొండను చూసి ప్రేయింగ్ ఫర్ ద ప్రాబ్లం, మొదటి తాళపు చెవి ప్రార్థన. సెకండ్కి ఫాస్టింగ్, ఉపవాసం. మూడవ తాళపు చెవి వాక్యాన్ని వినడం లేక చదవడం. దీస్ ఆర్ ద కీస్. గివింగ్ టు గాడ్. ఇంకా రాసుకోండి తాళపు చెవులు. శరీర క్రియలను జయించడం. ఏంటది? ఇలాగ చాలా తాళపు చెవులు ఉంటాయి అన్నమాట. దే ఆర్ సో మెనీ కీస్. ఈ తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒక వ్యక్తికి ఇచ్చాడు. ఏ వ్యక్తికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. ఎందుకు? పేతురు ప్రార్థనాపరుడు. పేతురు దేవుణ్ణి అడిగాడంట, ఎవరు ఈ యేసు అనే వ్యక్తి ఎవరు అని చెప్పి. అందరూనేమో ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఏలియా అని, యోహాను మళ్ళప్పుడు అనుకుంటే ఈయన అడిగాడంట. అడిగితే తండ్రి ఆయనకి ఏం చేశాడంట? బయలుపరిచాడంట. ఎవరు? ఈయన అభిషక్తుడైన క్రీస్తు అని బయలుపరిచాడంట. సో ప్రేయర్ విల్ డౌన్లోడ్ హెవెన్లీ సబ్స్టాన్స్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ ఎ కీ. దట్స్ ఎ కీ. అప్పుడు నీకు అధికారం వస్తుందంట. సో ప్రేయర్ ఈజ్ ఎ కీ. ఎప్పుడైతే ఇలాంటి తాళపు చెవులు వాడతావో ఏమవుతుందో తెలుసా? నీలో ఉండే దేవుని రాజ్యము సమస్తాన్ని జయిస్తుంది. యూ డోంట్ థింక్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ వెన్ యూఆర్ ప్రేయింగ్. ఏ కాలం ఇది? కోతకాలం. ఇప్పుడు దాకా విన్నది, విత్తింది, జయించింది, మౌనంగా ఉండేదానికి మీరు పంట కోసుకుంటా కూర్చుంటారు. మీరు గాడ్స్ కింగ్డమ్, యూ విల్ రీప్ ద హార్వెస్ట్. లార్డ్ జీసస్, అయ్యా ఇదిగో ప్రభువా, ఈ ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. క్యాన్సర్ అనే పర్వతం, ఎయిడ్స్ అనే పర్వతం, అప్పులు అనే పర్వతం, మరణ భయం అనే పర్వతం, వివాహం అనే పర్వతం, డిస్కరేజ్మెంట్, పానిక్ అటాక్స్, వాట్ ఎవర్ దే ఆర్ గోయింగ్ త్రూ. అయ్యా ఈరోజు ఆ గొప్ప కొండల కంటే ఇంకా గొప్పగా వారిని హెచ్చించి అవి దాటింప చేయబోతున్నావు నాయన. ఏ కొండలైతే ఉన్నాయో వారి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో మోయలేని భారము విధవరాళ్ళు మోస్తున్నారా అయా? అనేక మంది పురుషులు కుటుంబ భారం మోయలేకపోతున్నారా? ఏ ఏ విషయాల్లో మోయలేకపోతున్నారో వాటికంటే గొప్పగా హెచ్చించి ఒక సాక్ష్యవంత దినాల్లో ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యము దేయమని నజరేయుడనేసమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు. యూ విల్ రైజ్ అబౌవ్ యువర్ హైయెస్ట్ మౌంటైన్. Again, talk to your neighbor and say, you will rise above your highest mountain. నీ ఎత్తైన పర్వతము కంటే ఎత్తుగా దేవుడు హెచ్చిస్తాడని చెప్పండి. నీ అతిపెద్ద సమస్య కంటే
ఎత్తుగా నీవు హెచ్చింపడతావని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.